అదో ఇండస్ట్రియల్ ఏరియా. ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయో అక్కడ తెలియదు. కానీ పొల్యూషన్ మాత్రం చాలా పెరిగిపోతోంది. కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న సాలిడ్ కెమికల్స్ ని పంట పొలాల్లో రిలీజ్ చేస్తూ ఉంటే గట్టిగా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా అక్కడ లేరు. శ్రీకాకుళం జిల్లాలో వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతం పైడి భీమవరం. ఫార్మా కంపెనీలతో ఈ ఏరియా ఇండస్ట్రియల్ హబ్ గా మారుతోంది. కానీ ఆ అభివృద్ధే అక్కడి ప్రజలకు శాపంగా మారుతుంది. కంపెనీల నుంచి వస్తున్న పొల్యూషన్ వలన ప్రజలు వింత సమస్యతో బాధపడుతున్నారు. అభివృద్ధి కావాలంటే కొంత కాలుష్యం తప్పదు. కానీ దాని ప్రభావం తగ్గేలా ప్రభుత్వం, ఆ కంపెనీలు చర్యలు తీసుకోవాలి. ఫార్మా కంపెనీలు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే అక్కడ రిలీజ్ అయ్యే వేస్టేజ్లో ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా 100% ప్యూరిఫై చేయాలి. కానీ పైడి భీమవరంలో కంపెనీలు మాత్రం ఆ పద్ధతిని ఫాలో అవ్వడం లేదు. రాత్రికి రాత్రే ఆ వేస్టేజ్ని తీసుకొచ్చి చెరువుల్లో, బంజరు భూముల్లో పడేస్తున్నారు. అది వేస్టేజ్ అని తెలియకుండా పైన మట్టి కప్పేస్తున్నారు. వర్షం పడితే ఈ సాలిడ్ కెమికల్స్ నెమ్మదిగా భూగర్భ జలాల్లో, చెరువుల్లో కలిసిపోతున్నాయి. దీంతో పూర్తిగా వాటర్ అక్కడ పొల్యూట్ అవుతుంది. స్థానిక ప్రజలు ఈ నీటిని వాడడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షాల వల్ల ఏమైందంటే స్మెల్ వచ్చి అందులో ఉండే వేస్ట్ కెమికల్ అనేది భూమిలోకి ఇంజెక్ట్ అయింది. సో ఆ సాల్వెంట్స్ అనేవి వాటర్లో ఎప్పుడైతే మిక్సింగ్ అవుద్దో, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా వస్తాడు ఖచ్చితంగా. ఎచ్చర్ల, పైడి భీమవరం, రణస్థలం ఏరియాల్లో కూడా ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మరో ఉద్దానంలా తయారవుతున్నాయి. కిడ్నీ సమస్యలు మాత్రమే కాదు, చాలా వింత రోగాలు బయటపడుతున్నాయి.